Hello everyone, Namaste and a warm welcome to you all this evening. ఈరోజు ఓ సరికొత్త ప్రేమపూర్వకమైన సాదర స్వాగతం పలుకుతున్న ఒక కొత్త నిర్మాత తరపున గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ మనందరికీ సగర్వంగా సమర్పిస్తోంది లక్ష్మి రావే మా ఇంటికి. సినిమా ఇండస్ట్రీ పెద్ద సముద్రం లాంటిది. ఎవరినైనా ఆహ్వానిస్తానంటాం. అమ్మ ఒళ్ళోకి తీసుకున్నట్టు అందులో ఆల్రెడీ ఒళ్ళో ఉన్నాడే కదా, మొత్తంగా మాలో కలుపుకుంటున్నాం. నిర్మాతలు మా ఫ్యామిలీలోకి కలుపుకుంటున్నాం. ఇంతకుముందు జర్నలిస్ట్ మమ్మల్ని తిడతా ఉండేవారు వెనకాల కూర్చొని, ఇప్పుడు అతను తిట్లు తింటూ ఉంటాడు అంతా. సాటి జర్నలిస్టులు ఆయన సోదరులంతా ఆయన తిడతా ఉంటారు. ఇంకా అదేం లేదు, ఒక ఫ్యామిలీ లాంటి సినిమా ఇండస్ట్రీ. దాంట్లోకి నిర్మాతగా అతను రావటం, అందులో ప్రొడ్యూసర్లు అందరికీ చాలా చాలా ఇష్టమైన వాడు, ఆర్టిస్టులకు కూడా ఇష్టమైన వాడు. వీళ్ళ ఒక నెక్స్ట్ దీనికి రావటం అనేది చాలా ఆనందించాల్సిన విషయం, చాలా సంతోషం. ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. గిరిధర్ ఈరోజు నిర్మాత అయినా అతను చాలా నిర్మాతలకి వెనకుండి సినిమాలు ముందుకెళ్ళేటట్టు పుష్ చేస్తుండేవాడు. డెఫినెట్గా ఈ సినిమాతో లక్ష్మిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి, ఈ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా ఎదగాలి. మ్యూజిక్ డైరెక్టర్ అతను చేసినవన్నీ ఆణిముత్యాలు లాంటి సినిమాలే. తక్కువ సినిమాలు చేసినా మంచి సినిమాలు చేశాడు. రాధాకృష్ణన్ డెఫినెట్గా ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు. సినిమా టోటల్గా పాజిటివ్ లుక్తో ఉంది. టైటిల్ వినగానే ప్రతి ఒక్కరికి లక్ష్మి మా ఇంటికి వచ్చేసినట్టుగా ఉంటుంది. లక్ష్మీ రావే మా ఇంటికి గిరిధర్ గారు నన్ను కలిసినప్పుడు ఫస్ట్ పేరు డిసైడ్ చేసి చెప్పారు. అప్పుడే చెప్పాను, గిరి, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సక్సెస్. ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ యూ ఆన్ దిస్ మూవీ అండ్ హీ హస్ డన్ ఎ గుడ్ జాబ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. I really like the song, and Hemachandra is one of my favorite singers. I wish the team all the very best. Shaurya and Avika look amazing, and all the very best to the team of Lakshmi Rave Ma Intiki. I think firstly, Avika and Shaurya, you look amazing on screen together, and I'm guessing this is your first film together, right? So yeah, so I'm excited. I think it's a really lovely film. It's the dancing is unbelievable, huh, Shaurya? I mean, you got some crazy moves there, so that's really nice. And I loved how you keep bringing up your dad in the film. It's like, I'll tell my dad this, and I'll tell my dad that, and I think it's really lovely. It's like, seems like a really lovely love story, and I'm excited. And I'm sure you guys are very nervous as well, but I'm sure it'll do amazingly well. So all the best to you. I've loved the music. The music is beautiful, and again, very excited. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్ అండి. ఎందుకంటే ఈ కథ ఫస్ట్ ఒప్పుకునేటప్పుడు ఈ కథ నాకు చాలా నమ్మకం శ్రీని అని చెప్పారు. కథ ఎలా ఉందో తెలియదు కానీ నాకు శౌర్య నమ్మకమే చాలా నమ్మకం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, శౌర్యకి మళ్ళీ హిట్ వస్తుందని నేను అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఆల్ ది బెస్ట్ విష్ చేస్తాను. లాస్ట్ టైం దిక్కులు చూడకరామయ్య ఆడియో ఫంక్షన్కి నేను ఆర్ఎఫ్సీలో షూట్లో రాకపోతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత కార్ వేసుకుని ఆర్ఎఫ్సీ వచ్చేసాడు. సో ఈవేళ కూడా నేను ఇంట్లోనే ఉన్నాను. సో మళ్ళీ ఫంక్షన్కి రాకపోతే ఎక్కడికి వస్తాడని అగాయిత్యం చేసుకుంటాడేమో అని చెప్పి బయలుదేరొచ్చాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ శౌర్య, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మొత్తం ట్రైలర్స్ అండ్ సాంగ్స్ ది లుక్ వెరీ గుడ్, అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ గ్రేట్ సక్సెస్. ఉయ్యాల జంపాలో అత్తగా చేశాను. ఐ లవ్ యూ అవిక. అండ్ ఇందులో ఐఎమ్ ప్లేయింగ్, అది కూడా ఇవ్వవా రాజేష్, బాద్మే. నౌ ఐ ప్లేడ్ హర్ మామ్ ఇన్ దిస్. అండ్ మదర్ రోల్ చేయడం ఈజీ కదండి, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందరూ అప్పుడే ఎందుకు చేస్తున్నా అంటున్నారు, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్ బికాజ్ ఐఎమ్ ఏ మామ్. మా అబ్బాయి చాలా చిన్నవాడు, బట్ ప్లేయింగ్ యంగ్ హీరోకి హీరోయిన్కి మామ్గా చేయడం ఇట్స్ నాట్ ఈజీ. దట్స్ వాట్ ఐ ఫీల్. ఈ రోజున ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ టాక్, ఒక హిట్ని చూడబోతున్నాం అనేది నేను నిన్న ఇంకో యూనిట్లో మాట్లాడుతుంటే విన్నాను. అటువంటివి చాలా అరుదుగా ఈ రోజుల్లో సినిమాలో వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయ్యి
ఓపెనింగ్స్ వచ్చినా కూడా దాన్ని డివైడెడ్గా మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. ఒక సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇంకో హిట్ చూడబోతున్నామండి అనేటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. హార్టీ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఇవాళ ఈ సాంగ్స్ విన్న తర్వాత, దాని విజువల్స్ చూసిన తర్వాత మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ పిక్చర్ డెఫినెట్గా హిట్ అని ఇప్పుడే చెప్పేయచ్చండి. గెలిచే సినిమా ఇది. కథ విన్నప్పుడే నంద్యాల రవి గారు చెప్పినప్పుడే అన్నాను, గిరి గారికి మీకు ఎలా వచ్చిందని పెద్ద బ్యానర్స్కి వచ్చే ఈ సబ్జెక్ట్ మీకు ఎలా దొరికిందా? ఏమో చెప్పారు సార్, నేను చేస్తాను అన్నాను. చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. నాగశౌర్య ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. నేను ఎదురుగా చేస్తుంటే ఊహల గుసగుసలు చేశాను. చాలా చిన్న రోలు శ్రీనివాస్ అవసరాలు గారి డైరెక్షన్లో. బట్ ఈ సినిమాకి చాలా ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఆశ్చర్యం కలుగుద్ది ఆ పెర్ఫార్మెన్స్ నాగశౌర్య గారిది. రవికా గౌర్ మై డాటర్ క్యారెక్టర్ సో స్వీట్. అండ్ బాలరెడ్డి గారి ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ అండి ఈ సినిమాలో. పెయింటింగ్ లాగా ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ ఫోటోగ్రఫీ. అలాంటి ఫోటోగ్రఫీ. రాధాకృష్ణ గారి మ్యూజిక్ నా 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 ట్యూన్ వినగానే టీజర్లో అబ్బా ఎంత బాగుందండి అని ప్రతి వాళ్ళు ఒక్క ట్యూన్తో ఆయన వైబ్రేషను. అలాగే నంద్యాల రవి గారి డైలాగ్స్ ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త కోణంలో ఉంటుందండి ఆయన డైలాగ్స్. అంటే మన త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చూసాం, నెక్స్ట్ కృష్ణ చైతన్య గారి స్టైల్ చూడబోతున్నాం. నంద్యాల రవి గారిది ఏంటంటే మళ్ళీ ఒక ఎటకారం చిలిపితనంతో కూడి ఒక డెప్త్ ఉంటుంది మళ్ళీ డైలాగ్లో. చాలా అద్భుతమైన డైలాగ్ తోటి ఆయన సీన్ డ్రైవ్ చేసే విధానం చాలా బాగుంటుంది. చాలా ఆశ్చర్యం కలిగింది. కొన్ని ఆయన ఒక మామూలు సీన్ని మలిచే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుందని నాకు ఎన్నోసార్లు చెప్పేవారు. ఈ సీన్లో మీదిన్ను ప్రగతి గారు హీరో ఫాదర్ మదర్ చాలా మంచి అంటే సో మ్యూజిక్ ఎవ్రీథింగ్ టెక్నీషియన్స్ ఫిలిం. అనితా చౌదరి గారు. నెక్స్ట్ మా ఇంట్లో సీన్స్, ఒక గుడ్డు వాళ్ళ మా మాస్టర్ గారి క్యారెక్టరు. నెక్స్ట్ సత్యం రాజేష్ గారిది ఇందులో పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఫెంటాస్టిక్. ఎందుకంటే గీతాంజలిలో ఆయన రీఇన్వెంట్ చేసుకున్నారన్నాను, కొత్తగా కనపడ్డారు ఆయన. సత్యం రాజేష్ గారి పెర్ఫార్మెన్స్ ఇందులో టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ఆశ్చర్యంగా ఉంటుంది. నలవేణు గారు, హోల్ టీమ్ చాలా బాగుంటుందండి సినిమా. పెద్ద హిట్ అవ్వాలని గిరి గారికి. లక్ష్మీ రావే మా ఇంటికంటే అందరూ అంటారు గిరి గారికి లక్ష్మి అని. ఇందాకలా సి కళ్యాణ్ గారు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా వాళ్ళ జేబులు నిండుతాయి 100% అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ సినిమా డైరెక్టర్ నంద్యాల రవి నా మొదటి సినిమాకి డైలాగ్స్ రాశారు. ఆ సినిమాకి తనకి చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత కొన్ని సంవత్సరాలు ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం. చాలా కథలు విన్నాను తను చెప్పి. సినిమా కూడా చేద్దాం అనుకున్నాం, కానీ అది సెట్ అవ్వలేదు. కాకపోతే నాకు చెప్పిన కథలో కొన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో పెట్టినట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు. లేకపోతే అదే కథ తీసాడో మరి తెలియదు. సో చాలా మంచి కథ, ప్లస్ కొన్ని ఎలిమెంట్స్ పెట్టినవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగా కష్టపడ్డాడు. ఆల్ ద వెరీ బెస్ట్ రవి. కొద్దిగా సన్నబడ్డాడు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, పనిలో పడిపోయి. లూజ్ షర్ట్ వేసాడు అంతే. లేదే ఓకే. అండ్ ఈ సినిమా హీరో నాగశౌర్య. తను ఏ సినిమా చేసినా అది సక్సెస్ అవుతుంది. వాట్ ఎవర్ ఈ టచ్ ఇస్ బికమింగ్ గోల్డ్. తను ఇప్పుడు హీరోయిన్ అవికా కూడా, ఐ మీన్ షీజ్ ఆల్సో టచ్ గోల్డ్ ఇన్ ఫస్ట్ ఫిల్మ్. సో మంచి కాంబినేషన్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో గుడ్ లక్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన వరకు రాధాకృష్ణన్ గారికి, గిరిధర్ గారికి, రవి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే రాధాకృష్ణన్ గారికి ఒక మార్క్ ఉంటుంది, ఆ మెలోడీ. అటువంటి అద్భుతమైన మెలోడీలు ఇందులో చేశారు ఆయన. అటువంటి మెలోడీలకి పాటలు రాయడానికి వారు నన్ను ఎంచుకున్నారు. అందుకు వారికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నిర్మాత గిరిధర్ గారి గురించి చెప్పాల్సి వస్తే, ఆయన నేను ఒకే సంస్థ నుంచి పాత్రికేయులుగా జీవితం ప్రారంభించాం. నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఒకే సంస్థలో ఇద్దరం చెన్నైలో పనిచేసాం. ఆ తర్వాత హైదరాబాద్లోనూ పనిచేసాం. ఆయన ఇవాళ నిర్మాతగా ఇంత ఎత్తుకు ఎదిగి ఇంత గొప్ప బాధ్యతను భుజాన వేసుకున్నందుకు వారిని అభినందిస్తున్నాను. అలాగే ఈ చిత్రం వారి గొప్ప విజయాన్ని చేకూర్చాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
It's a very, very, very happy occasion for me. ఎందుకంటే నేను గిరిధర్తో almost 3 years అయింది. I've started working with him. He's a fabulous human being. He was never someone who helped me manage my work. He was more like a father figure who took care of me throughout my career, like whatever's happened until now. And he's been very protective about me. So when he called me and said I have to be here, for me it's a matter of honor, Giridhar. I wish you the very best of luck. You have a hit pair in front of you. You have the beautiful Avika Gaur. You have Nag Shaurya. Very talented, very good looking. The trailers look awesome. The previous song I heard was fabulous. I mean, such a beautiful song, such a beautiful voice. You definitely have a hit on your hands, not because of the content of the movie only, but because you're a fabulous human being. Thank you for being who you are. I'm very grateful to you for everything. జనరల్గా ఏ సినిమా అయినా నేను చేసిన సినిమాలు కానీ ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత టేబుల్ ప్రాఫిట్ వచ్చే సినిమాలు చేయడం జరిగింది. కానీ గిరిధర్కి ఈ లక్ష్మీ రావే మా ఇంటికి ఆడియో ఫంక్షన్ ముందే ఆయన ఇంటికి డబ్బులు మొత్తం తెచ్చేసుకున్నాడు ఈ సినిమాకి సంబంధించి నాకు తెలిసినంత వరకు. సో కాబట్టి ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నాగసూర్య గ్యారంటీగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి హ్యాట్రిక్ సినిమా అవుతుంది. చాలా అద్భుతమైన యాక్టర్ నాగసూర్య. సో డెఫినెట్గా ఇండస్ట్రీలో మరెన్నో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే అవికా కౌర్ ఉయ్యాల జంపాల సినిమా అంటే అందరికీ చాలా ఇష్టమైన సినిమా, చాలా అద్భుతమైన సినిమా. ఫస్ట్ టైం మా సంతోషం అవార్డ్స్లో కూడా అవికా గారు ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ చేశారు. సంతోషం ఈ సంవత్సరం ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కారకులు అవికా ఒకళ్ళు. సో ఆవిడకి ఆల్ ది బెస్ట్ చెప్తాను. అలాగే మా దాసనారాయణ గారు లాగా, కోడిరంగకృష్ణ గారు లాగా, రవిరాజ ప్రిన్సెట్ లాగా ఇలా పాలకొల నుంచి వచ్చిన దర్శకులు అందరూ బిగ్ సక్సెస్ అయ్యారు. ఆ కోవకి మా రవి చేరాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ సినిమాలో కథతో పాటు డైలాగులు కూడా చెప్పడం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం రవి చాలా కష్టపడ్డాడు. అంటే తన మొదటి సినిమా అది హిట్ అయి తీరాలి అని చెప్పేసి తనకు సునాయాసంగా అబ్బినటువంటి రచన అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అందులో తను డైలాగ్స్ చాలా అవలీలగా రాసేస్తున్నాడు. ఒక అద్భుతమైన కథనాన్ని లక్ష్మీరావే మా ఇంటికి చిత్రం ద్వారా మీ ముందుకు తెస్తున్నాడు. మొట్టమొదటిసారి గిరిని కలిసినప్పుడు ఆయన ఫేస్లో నేను ఒక సినిమా తీయాలి, ఆ సినిమా హిట్ అవ్వాలి, కొన్ని సంవత్సరాల పాటు ఆ సినిమా నిలబడాలి అనేటువంటి ఒక తపనని గిరిగారి ద్వారా నేను చూశాను. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు ఈ సినిమాని చేయాలి అనేటువంటి ఉత్సాహం రెట్టింపయింది. మంచి మంచి పాటలను అందించే అవకాశం ఈ కథ ద్వారా, ఈ సినిమా ద్వారా నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు. అందులో తన పర్ఫార్మెన్స్ చూసి అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చాలా సంతోషం వేసింది. అవిక చాలా బాగుంది, అందంగా ఉంది, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ నిజంగా చిన్నాలి పెళ్లి కూతురు సీరియల్లో చూసినప్పుడు చాలా చిన్నగా ఉంది, ఇంకా అలాగే ఉంది ఫీలింగ్స్. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అందరూ కష్టపడ్డారు. సినిమా గురించి కంటే ఈరోజు మ్యూజిక్ గురించి మాట్లాడతా. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో సినిమా గురించి చెప్పాం, ఇప్పుడు విజువల్స్ కూడా చూశారు, డైలాగ్స్ విన్నారు. మ్యూజిక్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. మ్యూజిక్ అంటే నాకు తెలిసి ఈ సినిమా తర్వాత కేఎం రాధాకృష్ణ గారు నాకు తెలిసి నా వరకు అంత గొప్పగా ఇచ్చారు మ్యూజిక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన సంగీత విద్వాంసుడు, సంగీతం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన నాకు ఆల్మోస్ట్ 50% ఈ సినిమాకి బలంగా నిలబడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, మా ప్రొడ్యూసర్. డెఫినెట్గా నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటే ఆయన ఫస్ట్ సినిమా మూలంగా డెఫినెట్గా అందరికీ పేరు రావాలి. నాకు డెఫినెట్గా మంచి ప్రొడక్షన్ చేశాను అనే పేరు రావాలని. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, చాలా బాగా సహకరించారు. ఆయనకి వెరీ వెరీ థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ కూడా, ఎందుకంటే ఒక రెమ్యునేషన్ తీసుకుని వచ్చి యాక్ట్ చేసాం అనకుండా ఈ సినిమా మంది, రవి బాగుండాలి, రవి పైకి రావాలి అని నా కోసం ఆలోచించి
1 గంట ఎక్కువ నేను తీసుకున్నా సరే చాలా సహనంతో ఈ సినిమా మంచి అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ హీరోగా పిలిచాను నేను, కాదన్నయ్య నీ సినిమా రిలీజ్ అయ్యే లోపు 2 హిట్లు ఇస్తానన్నాడు. ఎక్స్ట్రాడినరీ హిట్లు ఇచ్చి కమర్షియల్గా మా సినిమాని నిలబెట్టాడు. థ్యాంక్స్ శౌర్య, నిజంగా లైఫ్ లాంగ్ నీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక అవికా గారు ఫిక్స్ అయిపోయాం, లక్ష్మి అంటే అవికా అని. తర్వాత ఏమైనా సరే ఆ అమ్మాయే కావాలని బాంబే వెళ్ళి కథ మరి నచ్చే సమీర్ గారు కథ చెప్పగానే అమ్మాయి సమీర్ గారు, అవికా గారు అందరూ కూడా చాలా వెంటనే ఇమీడియట్గా ఓకే చేశారు. వెరీ హ్యాపీ. ఈరోజు అవిక పెద్ద అసెట్ మా సినిమాకి. థ్యాంక్స్. ఎక్కడో మారుమూల రంపచోడవరంలో ప్రారంభమైన నా జర్నలిస్ట్ కెరీర్ తర్వాత ఈ సినిమా మీద ఉన్న అభిలాషతోటి సినిమా జర్నలిస్ట్గా మారి మద్రాసు వెళ్ళి అక్కడి నుంచి మరలా హైదరాబాద్ వచ్చి 25 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో మజిలీలు. 25 సంవత్సరాలు అయిపోయింది, ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ అయితే ప్రొడ్యూసరు లేకపోతే డైరెక్టరు, అదే పీక్. ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేయాలి ఒక ఫిలిం అనే ఉద్దేశంతో ఈ లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రాన్ని ప్రారంభించాం. నంద్యాల రవి గారు చెప్పిన కథ హంట్ చేసింది. ఇంకా ఈ కథతోటి సినిమా మొదలుపెట్టాం. చాలా విజయవంతంగా మొత్తం సినిమా షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తి చేసాం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయింది. డిసెంబర్ 5 రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాము. అన్ని పాటలు ముందు నేను కేఎం రాధాకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మ్యూజిక్ లవర్ని. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా కేఎం రాధాకృష్ణ గారిని పెట్టుకుందామని అనేసరికి నేను ఫస్ట్ ఇంకేమీ డౌట్ చెప్పకుండా ఓకే గో హెడ్ అన్న. ఆయన మార్కెట్ తోటి సంబంధం లేకుండా రాధాకృష్ణ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాం. అలా మా ఎక్కడ ప్రతి సాంగు ప్రతి పాటని ఆయన ఒక యజ్ఞంలా చేశాడు. అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యే ఆల్బమ్ని మాకు ఇచ్చినందుకు కేఎం రాధాకృష్ణ గారికి ముందుగా కృతజ్ఞతలు. అలాగే మా కెమెరామెన్ బాలరెడ్డి గారు సినిమాని ఒక దృశ్య కావ్యంలో మాల్చాడు. నిజంగా ఆయన మా సినిమా రిలీజ్ కాకుండానే ఒక 4-5 సినిమాలు సైన్ చేశాడంటే ఆయనకి ఎలాంటి పేరు వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే రేపు నంద్యాల రవి గారు సినిమా ఆయన తీసింది చూసాం ఆల్రెడీ. అద్భుతంగా తీశాడు. నా కథ అయితే ఎలా ఏం చెప్పాడో అది స్క్రీన్ మీద చూపించాడు. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముందు ఫెంటాస్టిక్గా చేశాడు. అలాగే సినిమాలు అన్నీ ఉన్నాయి. అలాగే ఇంకా హీరో నాగశౌర్య. యాక్చువల్గా ఈ సినిమాకి ముందు హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత హీరోయిన్ సెలెక్ట్ చేసాము. అయినా ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథ కాదు, హీరో ఓరియంటెడ్ కథ. ఊహలు గుసగుసలాడే సక్సెస్ అవ్వడం తర్వాత మాకు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగింది. దానికి తగ్గట్టుగా కథని ఇంకా ఎలాగా ఎలివేట్ చేయాలి, నాగశౌర్యని ఇంకా ఎలాగా ఎక్కువగా ఎలివేట్ చేయాలన్న ఇదిలో స్క్రిప్ట్లో చేంజెస్ చేసి నాగశౌర్య ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుంపట్ల రాంబాబు గారు ప్రత్యేకించి నాకు చాలా సహకరించారు. ఆయనకి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముందుగా మా ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లక్ష్మీరావు మా ఇంటికి చాలా స్పెషల్ అండి ఈ ఆడియో రిలీజ్. బికాజ్ నాకు మనసుకు నచ్చిన బాగా నచ్చిన మనుషులు, నేను బాగా షేర్ చేసుకున్న మనుషులు అందరూ ఇక్కడ ఉన్నారు. నాకు లైఫ్ ఇచ్చిన అవసరాలు శ్రీనివాస్ గారు. అండ్ నిజంగా నేను ఈరోజు ఇక్కడ ఉండి నిలబడుతున్నాను అండ్ భూమిలో ఉన్నానంటే నాకు లైఫ్ ఇచ్చిన మా అమ్మ. సో నెక్స్ట్ ప్రతి సినిమా కూడా నాకు ఒక కొత్త లైఫే అండి. సినిమా ఫ్లాప్ అయితే ఒక హీరో బతుకు చాలా నాశనంగా ఉంటుంది. సో ప్రతి సినిమా మాకు ఒక కొత్త లైఫ్ లాగా. సో అలాంటి ఒక కొత్త సినిమాని లక్ష్మీరావు మా ఇంటికి సూపర్ డూపర్ హిట్ ఇవ్వబోతున్న స్క్రిప్ట్ నాకు వచ్చిందండి. నేనేదో ఎత్తుక్కుంటలేదు. నిజంగా నాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా కేఎం రాధాకృష్ణ గారు
సో మ్యూజిక్ విన్నప్పుడు బాగుంది అనిపించింది, సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంది అనిపించింది, మూవీ ఎడిటింగ్ రూమ్లో చూస్తున్నప్పుడు మాత్రం అదిరిపోయింది అనిపించింది, అండ్ రిలీజ్ డేట్ అప్పుడు చూస్తే సూపర్ డూపర్ అనిపిస్తుందని నా ఫీలింగ్. అంటే సీరియస్లీ చాలా బాగా కొట్టారు. ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే గోదావరి కానీ ఇప్పుడు కూడా మనకి ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. గోదావరి సాంగ్స్ విన్నావా అంటే యా సంథింగ్ వినిపిస్తూ ఉంటాయి, అండ్ చందమామ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఐ లవ్ యూ ఆల్. దట్స్ ఇట్. Thank you for being here, supporting us, because this moment is very special for me. For this special moment, I would like to thank every person involved in this movie, from Raja, Fruity, whoever I can see, Prasad. I'm sorry if I... Okay, so thank you everyone, because everybody, you know, is a big part of this movie, from writing team to music, from all the actors, all the cast, all the crew. It's amazing. Bal Reddy, because like, you know, everyone says that his frames looks like a painting. So thank you so much for making me look nice. Thank you so much, all of you. Thank you, the audience there watching us on TV. Love you all. We need your support. Watch this movie, like it, love it. We love you. Thank you so much. Thank you. రావా మా ఇంటి దాకా, చలి రావా మా ఇంటి దాకా, రావా మా ఇంటి దాకా, చలి రావా మా ఇంటి దాకా. మా అమ్మ నాన్నలకి నువ్వేమో కోడలిగా, మా చెల్లి తమ్ముడికి వదినమ్మ నువ్వేగా. నా గుండె ద్వారాన్ని తెరిచెను కదా, కుడి కాలు పెట్టగా. రావా మా ఇంటి దాకా, చెలి రావా మా ఇంటి దాకా. కాటుక తిత్తిన కాంచనమాల, వెన్నెల తాగిన వెన్నెల బాల, పొంపుల సొంపుల చంపకమాల, ఓణి కట్టిన ఉత్పలమాల, నీ చుట్టూరా తిరిగా పనిమాల. ఓయమ్మ లాల, ఓ చారుశీల, నేను నిన్ను చాలా ప్రేమించనమ్మో ప్రియురాలా. ఓ మేఘమాల, నేనేమో నీలా మారాలే చూడు మణిమాల. ఇదిగో ఇదిగో ఈడు అడిగిందమ్మో తోడు, కాదు కూడదు అనకే మధుబాల. కాటుక తిత్తిన కాంచనమాల, వెన్నెల తాగిన వెన్నెల బాల, పొంపుల సొంపుల చంపకమాల, ఓణి కట్టిన ఉత్పలమాల, నీ చుట్టూరా తిరిగా పనిమాల. ఓయమ్మ లాల. దేవతల్లే ఉంటే అమ్మాయే, ప్రతి కుర్రోడు అయిపోడ పూజారే. దసరా దీవాళి సంక్రాంతి కట్టుకు రావా ఓసారే. ఒక్కొక్క మాట పిస్తోళ్ళ తూట పేలినట్టు ఉంటదంట, ఒక్కొక్క నవ్వు టెంపుల్లో గంట మోగినట్టు ఉంటదంట. పైటగాలే తాగుతుంటే పైరగాలి ఎందుకంట, అందాలు చూస్తే అమ్మోరు ఏదో కూలినట్టు అవుతదంట. టచ్చింగు ఇస్తే భూకంపమేదో వచ్చినట్టు ఉంటదంట. ఆడదికే మాకు ఉంటే అష్టదిక్కులెందుకంట. దేవతల్లే ఉంటే అమ్మాయే, ప్రతి కుర్రోడు అయిపోడ పూజారే. దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓసారే. వచ్చే కల్లో వచ్చే, వచ్చే గుళ్ళో వచ్చే. చేరేలో ఎన్ని సిరుల చేతలో, ఎంత సొగసు చేరేలో ఎన్ని సిరుల చేతలో. మారాడిని తలంబ్రాలు ముంచుతున్న హాయిలో, ఆరాడిగా ప్రతి చేయి వన్నెలెత్తు మేడలో. ఎంత సొగసు చేరేలో సిరుల చేతను.
రావా మా ఇంటి దాకా చలి రావా మా ఇంటి దాకా రావా మా ఇంటి దాకా చలి రావా మా ఇంటి దాకా మా అమ్మ నాన్నలకి నువ్వేమో కోడలిగా మా చెల్లి తమ్ముడికి వదినమ్మ నువ్వేగా నా గుండె ద్వారాన్ని తెరిచెను కదా కుడి కాలు పెట్టగా రావా మా ఇంటి దాకా చలి రావా మా ఇంటి దాకా వెన్నెలేదైనా నీ నవ్వులోదేనా హరివిల్లు వన్నెల్లో ప్రతి రంగు నీదేనా గోదారి పొంగుల్లోన నీ గుండె సోవళ్ళేన ఏకాంత వేళల్లోన పసికోయిలమ్మ పాటలో నీ గొంతు వింటున్నా తుళ్ళింతలవుతున్నా నెలవంక నీడల్లో నీ మోము చూస్తున్నా గోదారి పొంగుల్లోన నీ గుండె సోవళ్ళేన ఏకాంత వేళల్లోన నిన్న పొద్దున ఒక అమ్మాయి కనిపించిన గుండెలో గుద్దేసిందండి. అదే అమ్మాయి ఇవాళ పొద్దున కనిపించి లాగి అమ్మాయి కొట్టేసిందండి. నిన్న మీరు రైట్ సైడ్ కొడితే అప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ లాగేస్తుందండి. దేవతల్లే ఉంటే అమ్మాయే ప్రతి కుర్రోడు హైపోడ పూజారే. నా నిశ్చితార్థానికి ఆల్రెడీ మా నాన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. బొక్క అండి బొక్క. మీరు అనండి రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. ఓ చారుశీల నేను నిన్ను చాలా ప్రేమించానమ్మో ప్రియురాలా. మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. అయ్య బాబోయ్ ఇది పెద్ద ఇత్తడి చెంబండి బాబు. నన్ను ట్రై చేయడం మానేసి మా నాన్నని ట్రై చేసుకో. చిన్న పిన్నిస్ దొంగతనం చేస్తే వీళ్ళ నన్ను అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నిస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్కి 4 కాసులు మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ అడిగితే లిఫ్ట్ ఇవ్వనరా? అలాంటిది నా కూతురు ఎలా ఇస్తాను అనుకున్నావు? గొడుగెత్తుక్కున్నాడంటే వానాకాలం వచ్చినట్టు, గొడవ ఎత్తుక్కున్నాడంటే పొయ్యే కాలం వచ్చినట్టు. ఏంట్రా సాయి ఐరన్ రోడ్ సౌండ్ వచ్చింది? మొన్న కాళ్ళు ఇరిగినప్పుడు డాక్టర్ లోపల రాడ్ వేసాడు, దాన్ని వాడేశా. రావా మా ఇంటి దాకా చెలి రావా మా ఇంటి దాకా. నాన్నగారు సండే మటన్లో స్పెషల్గా హార్ట్ లివర్ లాంటివి తీసుకొస్తుంటారా? అవును. ఏం లేదు, ఇలా నా గుండెను కోసం తినేస్తుంటే